కంటిన్యూ కట్టేలో మేము ఇవ్వమంటే అంటాడు. ఎన్నెన్ని చేస్తారో వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలలో ఎన్ని మోసాలు ఉన్నాయో 2500 వస్తున్నాయి ఆడలకు, పుస్తమాటలు వస్తున్నాయి, అనేక రకాల కార్యక్రమాలు ఉన్నాయి వాళ్ళు చెప్పినాయి. అవన్నీ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పే దినాలు దగ్గర పడ్డాయి. ఇలా మేము రిప్రజెంటేషన్ చేయం, ప్రజలే రిప్రజెంటేషన్ చేసే దినాలు వస్తాయి. మీకు మంచి దినాలు కాదు, మీరు రోడ్ల పూడి తిరిగే పరిస్థితి, కనబడకుండా అయ్యే పరిస్థితి ప్రజలను మోసం చేశారు. కాబట్టి మీకు తగిన గుణపాఠం చెప్పే విధంగా ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఇంకా 5-6 నెలల తర్వాత ఈ పరిస్థితి రోడ్ల మీద తిరగలేని పరిస్థితి మీకు దాపరిస్తుందని ఈ సందర్భంగా నేను మొన్నటి రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరొకసారి యావత్ తెలంగాణ ప్రజానికాన్ని ముఖ్యంగా రైతాంగాన్ని మోసం చేసే రీతిలో వారు మాట్లాడుతూ ఉన్నారు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడ సభలు పెట్టినా ఆ సభల్లో పోయి తెల్లారే పార్లమెంట్ ఎన్నికల తెల్లారే మరి మేము బోనస్ ఇస్తాం 500 రూపాయలు అని చెప్పేసి చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి మరుసటి రోజు 4 మరలేసి ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాడు.